ఓన్లీ అబౌట్ లాల్బాగ్ ఫ్లవర్ షో. ఈ ఇయర్ అయితే రామాయణం రచించిన వాల్మీకి గారి గురించి అయితే పెట్టారు. మనకి సపరేట్ ఎంట్రీ ఫ్రీ అయితే లేదు. గేట్ దగ్గర తీసుకున్నదే. ఇక్కడ కూడా ఒకసారి టికెట్ చెక్ చేస్తారు అంతే. అండ్ ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ హుండీలలో పెట్టారనమాట. నిజంగా అంటే చాలా బాగుంది. ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రే చేస్తూనే ఉన్నారనమాట. 10 రోజులు ఉండాలి కదా. రామాయణం అన్నాక మన హనుమయ్య లేకుండా ఎలా. ఇదైతే వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి గారు ఉన్న ఇల్లు అనమాట. ఫ్లవర్స్తో పెట్టారు మొత్తం. ఇక్కడే మన సీతాదేవి గారు లవకుశులకి జన్మనిస్తారు కదా, అదే అనమాట. ఇక్కడ మన ఉడత కూడా ఉంది. దానికి మొత్తం ఫారెస్ట్ థీమ్ లాగా ఫౌంటైన్ కూడా పెట్టారనమాట. నిజంగా చాలా బాగుంది. ఈ చెట్లలో చూసారా 2 బర్డ్స్ కూడా ఉన్నాయి కదా, జూమ్ చేస్తే కానీ కనిపించట్లేవు అనమాట అవి. ఇక్కడ 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తారు కదా, అక్కడ ఇల్లు అనమాట. అండ్ ఇక్కడ చూడండి 2 జింకలు, నెమలులు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా చేశారు వీటిని. అండ్ ఇక్కడైతే మనకి రామాయణం సంస్కృతంలో రచించారు కదా వాల్మీకి, వాళ్ళ మదర్ టంగ్లో రచించిన మిగతా కవుల గురించి కూడా ఇక్కడ చూపించారనమాట. అండ్ మనకి రామాయణం గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఈ బ్యానర్స్లో పెడుతున్నారనమాట. ఎవ్రీ పూల కుండి కూడా భలే ఫ్రెష్గా ఉంది. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీ మినిట్ వాటర్ స్ప్రే చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇక్కడేమో మన సీతమ్మ తల్లిని కాపాడడానికి వచ్చిన జటాయు పక్షి అనమాట. ఓవరాల్గా నా ఫస్ట్ ఫ్లవర్ షో ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చేసింది.